వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశ సాధనలో అందరూ భాగస్వామ్యులు కావాలని పలువురు ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేను రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తుగల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించడం, ఈ నిర్మాణంలో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నారని ఆయన అన్నారు. కానీ 2 సంవత్సరాల వరకు విగ్రహాన్ని ఆవిష్కరించకపోవడం దురదృష్టకరమని, నేడు విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు తెలిసిందని, ఇప్పటికైనా విగ్రహం ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. అట్టడుగు అణగారిన వర్గాలకు నేడు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితమేనని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డిసిసి చైర్మన్ రమేష్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేష్, మండలం వేల్పూర్, జిల్లా నిజామాబాద్. ఈరోజు భారతరత్న, గొప్ప మానవతావాది, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు డిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, అంబేద్కర్ యువజన సంఘ అడ్వైజర్ గౌరవనీయులు ప్రభాకర్ గారికి, ఇతర అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జైబీ. అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని, సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్ల రాబోయే పరిణామాల్ని ముందే గ్రహించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటరానితనం కావచ్చు, కుల వివక్ష కావచ్చు, పీడిత వర్గాల్ని అణచివేయడం కావచ్చు, ఇటువంటి అన్ని ఈ దుష్పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో భారతదేశంలో అట్టడిగిన వర్గాలు, పీడిత వర్గాలు చాలా నష్టపోవలసి వస్తుంది. వారు సమాజంలో ఉన్న అందరితో పాటు అభివృద్ధికి వారు నోచుకోలేరు, సమాజంలో ఉన్న ఇతర వర్గాలని వారు అందుకోలేరు అని ఒక 100 సంవత్సరాల మొదలే ఆయన గ్రహించి, అక్షరాల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అవలంబించినట్టు విధానం కూడా అదే. ఆయన కూడా జనాల్ని సమీకరించినాడు, తెలంగాణ ఆవశ్యకత గురించి బోధించినాడు. తర్వాత అవసరం వస్తే ఆంధ్ర పాలకుల మీద పోరాటానికి సిద్ధమైనాడు. ఇట్లా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని అవలంబించడం వల్లనే ఇవాళ మనందరూ కూడా తెలంగాణ యావత్తు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలింది. అందరితోనే కాకుండా ఇంతకుముందు రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఆర్టికల్ 4 అనే ఒక ఆర్టికల్ని ఆయన పెట్టడం వల్ల, అంటే ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, ఎట్లయినా ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, లేదో పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలి. అంతకుముందు ఏముండేదంటే, పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలంటే పెద్దోడు ఒప్పుకోవాలా అని ఉండేది రాజ్యాంగంలో. అది ఎవరు కూడా కాదు, అది జరిగే పని కాదు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ, మన తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ. మనం విడిపోవాలంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోవాలన్నట్టు, అది జరిగే పని కాదు.
కాబట్టి ఇది ముందే ఊహించిండు ఆయన. ఎందుకు ఆయనని మేధావి అంటారంటే జరగబోయే పరిణామాల్ని 100 సంవత్సరాలు మొదలే ఊహించినటువంటి గొప్ప మేధావి ఆయన. పెద్దోడు నుంచి చిన్నోడు విడిపోతా అంటే పెద్దోడు ఒప్పుకోమంటే ఒప్పుకోడు, కాబట్టి అవసరం లేదు, పెద్దోడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్లమెంట్ ఒప్పుకుంటే చాలు అని ఆర్టికల్ 4 నిబంధన పెట్టడం వల్లనే మనకి ఆ అట్టడిగిన వర్గాలకు, బలైన వర్గాలకు, పీడితులకు ప్రత్యేకమైన చట్టాలను పొందుపరిచి, ఆర్టికల్లను పొందుపరిచి ఇవాళ ఆ వర్గాలను కూడా అందరితో సమానంగా తీసుకురావడానికి 100 సంవత్సరాల మొదలే ఊహించి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించాం. వారు ఏ స్ఫూర్తినైతే అసమానతలు ఉండొద్దు ఈ సమాజంలో, అందరికీ సమాన అవకాశాలు రావాలి అని ఏ స్ఫూర్తి, ఏ విధానాన్ని అయితే ఆయన పాటించాడో అది 100కి 100 పాళ్ళు అమలైన రోజే అంబేద్కర్ గారికి మనం ఘనమైన నివాళులు అర్పించిన వారు మరతామని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వారు ఎల్లప్పుడూ వారు చెప్పేవారు, సమీకరించు, బోధించు, పోరాడు. అంబేద్కర్ యొక్క తత్వం సమీకరించు, బోధించు, పోరాడు. అంటే అందరినీ కూడా ఒక దగ్గర తీసుకురండి, వారి విషయాన్ని అర్థం చేపియండి, తర్వాత అవసరం వస్తే పోరాటం చేయండి హక్కుల కోసం.